ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానము మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిక్కటమైన ఆయాసము ఆయనకు కలిగినప్పటికీ దేవుని వాగ్దానాన్ని బట్టి మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఆయన మనము చేసిన పాపములను బట్టి ఆయన మన యొక్క పాపములను తన వీపు వెనక తట్టు పారవేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీ కోసం నా కోసం లోకమంతటి పాపముల కోసం ఆయన సిలువను మోసి ఘోరయాతన పడి మన కోసము ఆయన వీపంతా దున్నిన సాలువలే భయంకరమైనప్పటికీ నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివని యెషయా భక్తుడు సెలవిచ్చిన విధంగా మనము మన జీవితంలో మనం చేసిన ప్రతి అతిక్రమములను ప్రతి పాపములను ఈరోజే మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ప్రేమ చేత మనం అంటుకట్టబడి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మన పాపములను విడిచి దేవుని సన్నిధిలో ఆయన రక్తంలో కడుక్కుంటూ మన పాపములను ముందుకు సాగి హిస్సోపు వలె మార్చబడుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వీపు వెనక తట్టు నా పాపములని పారవేసినావని భక్తుడు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవాని స్తోత్రమేసయ నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క పాపములను ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఉందురుగాక. మీ ప్రేమ ప్రతి ఒక్కరిని దేవాని స్తోత్రమేసయ నీ సిలువను జ్ఞాపకం చేసుకునేవారిగా చేయునుగాక. నీ రక్షణ చేత ప్రతి ఒక్కరిని నింపి దేవ బలపరిచి నీ సిలువను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని నీ రక్తంలో వారి పాపములను కడుక్కొని నిష్కపటమైన ప్రేమతో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.